సర్వాంతరవ్యామి దేవుని స్వరము. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది శ్రోతలు మీ సన్నిధికి రాబోతున్నారు, ప్రతి హృదయాన్ని ఆకర్షించి పరిశుద్ధాత్మ యొక్క వాతావరణానికి అనుకూలంగా మార్చి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి దాసి ఎలిజబెత్ రాణి, అవినాష్, అంకిత, అనూపు, ప్రమీల, హైదరాబాద్. ప్రేక్షకులు అంకిత యొక్క సుఖప్రసవం కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. అలాగే దాసి ఎలిజబెత్ రాణి గారు వారి కుటుంబం కోసం క్షేమాభివృద్ధి కొరకు, ఆర్థిక అభివృద్ధి, అలాగే ఆరోగ్యము, క్షేమము కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఇదే మన అంశము జ్ఞానము కలిగి ఉండుడి, బీ వైజ్. 12వ భాగాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. గత వారంలో మనము 11వ భాగాన్ని ధ్యానించాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకుందాం. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరు ఇదివరకు విగ్రహములను ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమవుచున్నది. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యం వలన బలహీనులకు అభ్యంతరము కలుగజేయకుండా చూచుకొనుడి. ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహముందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థమును తినుటకు ధైర్యం తెచ్చుకును కదా. ఇందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఇలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయుచున్నారు, పాపము చేయువారగుచున్నారు. కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకున్నటకై నేనెన్నటికి మాంసము తినను. లిబర్టీ 8వ అధ్యాయము 1 నుంచి 11వ అధ్యాయము 1 వరకు పౌలు ద డాక్ట్రిన్ ఆఫ్ లిబర్టీ, స్వేచ్ఛ యొక్క సిద్ధాంతాన్ని గురించి చెప్పుచున్నాడు. అదేమిటంటే భోజనము వలనను మాంసము యొక్క పదార్థముల వలనను విగ్రహములకు అర్పించిన వాటిని భుజించుట వలనను ఒక సహోదరునికి, అనగా విశ్వాసి అయినటువంటి సహోదరునికి అభ్యంతరాన్ని కలుగజేయకుండాయే మేలని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. కనుక విగ్రహము అనేది లోకములో
వట్టిదని మనము పై వచనంలో చదువుకున్నాం. 8వ అధ్యాయము 1వ వచనంలో విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము 4వ వచనంలో, కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయం, లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఎవరో మనము తెలుసుకోవాలి. అయితే ఆ దేవుడు విగ్రహము కాదు అని పౌలు ఏథెన్సు వారికి ప్రకటించాడు. ఏథెన్సు వారు 99 గుడులు కట్టారంట. ఒక్కొక్క గుడికి వారు ఒక్కొక్క పేరు పెట్టారు. 100వ గుడిని కట్టారు, కానీ దానికి ఏం పేరు పెట్టాలో వారికి తెలియలేదు. అందుకని వారు ఆ దేవాలయానికి ఏమని పేరు పెట్టారంటే, తెలియబడని దేవుడు ఉన్నాడు, కానీ ఆయన పేరేంటో తెలియదు. పౌలు ఆ పట్టణాన్ని సంచరించి చూస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క గుడిని పరిశీలిస్తూ ఉన్నాడు, ఒక్కొక్క పేరును పరిశీలిస్తూ వచ్చాడు. 99 గుడులను పరిశీలించి 100వ గుడి దగ్గరకు వచ్చినప్పుడు తెలియబడని దేవుడని అక్కడ గుడి కట్టబడింది. ఆ పట్టణములో ఒక ఎత్తైన స్థలం ఉంది, ఉన్నత స్థలం. దాని పేరు అరియోపగు. ఉన్నత పీఠము మీదకి ఎక్కి గంట మ్రోగిస్తే అక్కడ ఉన్న ఆచారం ఏంటంటే, గ్రీకులు ఏథెన్సు వారు క్రొత్త విషయాన్ని ఏదైనా మోసుకొని వస్తే ఆ గంటను కొట్టాలి. అప్పుడు అక్కడున్న ప్రజలు అనుకుంటారంటే, ఇతడు ఒక కొత్త విషయాన్ని ఏదో మోసుకొచ్చాడు అని చెప్పి అందరూ అక్కడ కూడతారు. పౌలు వెళ్ళి గంట కొట్టాడు. అందరూ వచ్చేసారు. ఇతడు ఏం కొత్త సంగతి చెప్పబోతున్నాడని చూస్తున్నారు. అప్పుడు పౌలు ప్రారంభించాడు, అయ్యా, నేను మీ పట్టణానికి వచ్చాను. మీరు బహుదేవత ఆరాధన భక్తి గలవారని తెలుసుకున్నాను. మీకున్న విశ్వాసం, మీకున్న భక్తి, మీకున్నటువంటి ఆ భయము చాలా పవిత్రమైనదని నేను తెలుసుకున్నాను. మీ పట్టణాన్ని నేను సంచరిస్తూ వచ్చాను. మీరు కట్టిన గుడులన్నీ పరిశీలిస్తూ వచ్చాను. ఒక్కొక్క గుడిని చూచాను. ఆ నైపుణ్యత, ఆ యొక్క నిపుణత, దానికి ఉన్నటువంటి ప్రతిభ, ప్రవీణత ఎంతో హెచ్చుగా ఉంది. ఒకదాన్ని మించి ఒకటి ఉంది. అన్నీ చూస్తూ వచ్చాను. ఇలా చూస్తూ మీరు కట్టిన గుడులలో 99 చూచాను. 100వ గుడి దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఒక గుడి కట్టారు, చాలా సౌందర్యంగా కట్టారు. కట్టి మీరు దానికి తెలియబడని దేవుడు, అన్నోన్ గాడ్ అని పేరు పెట్టారు. అయితే ఇప్పుడు నేను మీతో చెప్పేది ఏంటంటే, మీరు తెలియక ఏ దేవుని యందైతే భయము భక్తి కలిగి ఉన్నారో ఆ దేవుడే ఒక మనుషుని ద్వారా సమస్తమును సృష్టించి ఈ సృష్టికి, ఉనికికి, ఈ యొక్క ప్రకృతికి ఆయన ఆధారమై ఉన్నాడు, చలనము కలుగజేస్తున్నాడు. ఈ జగత్తు యావత్తు చలించుచూ ఉన్నది. ఇదంతా జగత్తంతా మరి ఉనికి కలిగి ఉంది. ఆయన ద్వారానే ఈ సృష్టి యావత్తు నిర్వహించబడుతుంది. భూమికి ఆకాశమునకు ఆయనే ప్రభువై ఉన్నందున సమస్తమును తానే నిర్వహించుచు వచ్చాడు. ఒక మనుషుని ద్వారా అనేక జాతులు సంక్రమించాయి. ఆయన తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అను ఒక వ్యక్తిని లోకానికి పంపించాడు. ఆయన మనుషుల పాపముల కొరకు సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేపబడ్డాడు.
ఆయన పరమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఈ సువార్తను అందరికీ ప్రకటించండి, ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుతారో వాళ్ళు రక్షణ పొందుతారు, నమ్మని ప్రతివానికి శిక్ష విధించబడుతుంది అని ఆయన మాతో చెప్పి వెళ్ళాడు. కనుక ఆయనే యేసుక్రీస్తు. మీకు ఇష్టమైతే ఆ తెలియబడని దేవుడు ఆయనే, ఆయన పేరే యేసుక్రీస్తు. మీకు ఇష్టమైతే ఆయన యందు విశ్వాసం ఉంచండియా అని చెప్పినప్పుడు కొంతమంది విశ్వసించారు, కొంతమంది నిరాకరించారని అక్కడ అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కనుక అలాంటి విగ్రహ గుడులు, ఆ దేవతలను ఆరాధించిన వారు ప్రభువు వైపు మళ్ళారు. మళ్ళీ తిరిగి మీరు వాటిలోనికి వెళ్ళకూడదు. గతంలో మీరు వాటికి వీటికి బళ్ళు అర్పించి ఆ మాంసాన్ని ఈ మాంసాన్ని, మేక మాంసం, గొర్రె మాంసం, కోడి మాంసం, దున్నపోతు మాంసం, ఆవు మాంసం భుజించుతూ వచ్చారు. మళ్ళీ మీరు ఆ మాంసాలు తినకూడదయా అని పౌలు రిక్వెస్ట్గా, మీరు అలా హృదయాన్ని కఠినపరుచుకొని మీరు తింటే బలహీనమైన మనస్సాక్షి గల ఒక సహోదరుడు మీరు భోజనం చేయుట చూచి విశ్వాస విషయంలో, క్రీస్తుని వెంబడించే విషయంలో అభ్యంతరపడతాడు కదయా, మీరు అలా తినకుండాటే మంచిది, నా మట్టుకు నేనైతే అలాగా తినను అని తన యొక్క అభిప్రాయాన్ని ఈ అధ్యాయంలో పౌలు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మనము 9వ అధ్యాయంలోనికి వద్దాం. ఈ 9వ అధ్యాయాన్ని 3 భాగములుగా విభజించడం జరిగింది. 9వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల్లో ది అపోస్టల్ షోస్ his authority and assets his right to be maintained. మరి అపోస్తలులు వారికి ఇవ్వబడిన అధికారాన్ని గూర్చి వారు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే 9వ అధ్యాయము 15 నుంచి 23 వచనాల్లో ఈ వేవ్డ్ దిస్ పార్ట్ ఆఫ్ హీజ్ క్రిస్టియన్ లిబర్టీ ఫర్ ద గుడ్ ఆఫ్ బట్స్. కనుక మరి ఇందులో క్రైస్తవ విషయంలో, స్వాతంత్ర్యం విషయంలో భాగమైనటువంటి మంచి విషయాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. అలాగే 9వ అధ్యాయం 24 నుంచి 27 వరకు ఈ డైడ్ ఆల్ దిస్ విత్ అండ్ డిలిజెన్స్ ఇన్ వ్యూ ఆఫ్ యాన్ అన్ఫెయిలింగ్ క్రౌన్. మరి యేసుక్రీస్తు ఎందుకు మరణించాడు అంటే అక్షయమైనటువంటి కిరీటము మనకివ్వాలని ఆయన మరణించాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనము 9వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా, ప్రభువునందు నా పనికి ఫలము మీరు కాదా, ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుడనై ఉన్నాను, ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా, నన్ను విమర్శించు వారికి నేను చెప్పున సమాధానం ఇదే, తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా, తక్కిన అపోస్తలుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా, మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేనివారమా, ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయన, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు, మందను కాచి మంద పాలు త్రాగని వాడెవడు, ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా, ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని
మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించున్నాడా? కేవలము మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే గదా ఈ మాట వ్రాయబడెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందునను ఆశతో త్రొక్కింపవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకునుట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన యెడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకున్నటకై అన్నిటినీ సహించుచున్నాము. ఆలయ కృత్యములు జరిగించువాడు ఆలయం వలన జీవనము చేయుచున్నాడనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకుని ఉండువాడు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరు ఎరుగరా? అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. కనుక ది అపోస్టల్ షోస్ ఈజ్ అథారిటీ అండ్ అసెట్స్ ఈజ్ రైట్ టు బి మెయింటైన్డ్. మరి వారికి ఉన్నటువంటి స్వాస్థ్యం ఏమిటి? వారికి ఉన్న ఆస్తి ఏమిటి? వారికి ఉన్నటువంటి అధికారం ఏమిటి? వారికి ఉన్నటువంటి మరి హక్కు ఏమిటి అనే విషయాలు అపోస్తలుడైన పౌలు ఈ 9వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల్లో తెలియజేస్తున్నాడు. ద డాక్ట్రిన్ ఆఫ్ లిబర్టీ, స్వేచ్ఛ యొక్క సిద్ధాంతాన్ని గురించి ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. నేను స్వతంత్రుడను కానా? ఎప్పుడు ఎవరు స్వతంత్రులు? యోహాను 8:31లో యేసు ప్రభు అన్నాడు, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. ఇఫ్ యు ఆర్ కంటిన్యూ ఇన్ మై వర్డ్, రియల్లీ you are make my disciples and know the truth shall make you free. నేను స్వతంత్రుడను కానా? రోమా 8:1 అంటాడు. ద ఫ్రీడమ్ అనే పదము అక్కడ వ్రాయబడింది. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధియు లేదు. స్వాతంత్ర్యము ఎక్కడ నుండి వచ్చింది? భారతదేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది అంటే ఆగస్టు 15, 1947 సంవత్సరం అంట. అమెరికాకు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందంటే పలానా జూలై నెల అని చెప్తాం. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క తేదీ నిర్ణయించబడింది. కానీ మానవ జీవితానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వస్తుంది అంటే క్రీస్తు యేసులో అతడు ముద్రించబడినప్పుడు, క్రీస్తు యేసులోనికి అతడు బాప్తిసం పొందినప్పుడు, క్రీస్తు యేసు మరణములోనికి, ఆయన సమాధిలోనికి, ఆయన పునరుత్థానములోనికి అతడు దిగి వెళ్ళి విశ్వాసం ఉంచినప్పుడు అతడు స్వతంత్రుడవుతాడు. దెర్ ఈజ్ నో డెలివరెన్స్ యాక్సెప్ట్ జీసస్. యేసు ద్వారా తప్ప మరి ఏ నామమునను రక్షణ లేదు అని అపోస్తలుల కార్యం 4:12లో మనం చూస్తున్నాం. దెర్ ఈజ్ నో రిడెంప్షన్ యాక్సెప్ట్ జీసస్. యేసు క్రీస్తు వలన తప్ప మరి ఎవరి వలన విమోచన కలుగదు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడింది. యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థమిచ్చుచున్నది. ఎందుకు రక్షకుడు
అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదు అని ఆయన చెప్పాడు. ఒక స్త్రీ వ్యభిచారం వలన పట్టబడినప్పుడు ఆయన అన్నాడు, అందరూ రాళ్ళు పెట్టుకొట్టి చంపాలని వచ్చారు. ఆయన అన్నాడు, అమాయక మీదట నీవు పాపము చేయవద్దు, నేనును నీకు శిక్ష విధించను. కనుక పాపములు క్షమించే అధికారం యేసునకు ఒక్కడికి మాత్రమే ఈ ప్రపంచములో, ఈ లోకములో ఇవ్వబడింది. కనుక పౌలు ఎవరి వలన స్వతంత్రుడయ్యాడు అంటే క్రీస్తు వలన అపోస్తులత్వము యొక్క అధికారమును పొందుట వలన, క్రీస్తు శిష్యుడు అగుట వలన, బాప్తీసం పొందుట వలన, పరిశుద్ధాత్మను పొందుట వలన అతడు స్వతంత్రుడయ్యాడు. నేను అపోస్తులుడును కానా? అపోస్తులుడు అనగా పంపబడినవాడు. అపాస్టెల్లో అనే గ్రీకు పదానికి పంపబడినవాడు. దేని కొరకు పంపబడినవాడు? సువార్త నిమిత్తము అతడు ఒక ప్రత్యేకమైన పని కార్యార్థము నిమిత్తము పంపబడినవాడు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక్కొక్క శిష్యుని పిలిచి వారికి అధికారం ఇచ్చాడు. మీరు గొర్రెల మధ్యకు తోడేళ్ల మధ్యకు గొర్రెలు వెళ్ళినట్లుగా వెళ్తున్నారు కనుక మీరు రోగులను స్వస్థపరచండి, దయ్యములను వెళ్ళగొట్టండి, మీరు పాపులను రక్షించండి అని చెప్పి ఆయన వారికి అధికారమును ఇచ్చి పంపించినట్లుగా మనం చూస్తాం. అపోస్తులుడును కానా? మన ప్రభువైన యేసును నేను చూడలేదా? యేసును చూచిన వారు ఎందరు? శిష్యులు ప్రత్యక్షంగా చూచారు. 12 మంది శిష్యులు, 70 మంది శిష్యులు. కానీ వారు యేసుక్రీస్తు శరీరముతో బ్రతికి ఉన్నప్పుడు చూచారు. కానీ ఇక్కడ పౌలు యేసు ప్రభువును చూచాడు, కానీ ఆయన మరణించి పునరుత్థానుడై ఆరోహణమైన తరువాత పౌలు యేసును చూచాడు. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో మనం 3వ వచనం చదివినప్పుడు ఆయన దమస్కు పట్టణం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మధ్యాకాశంలో ప్రభు ప్రత్యక్షమయ్యాడు పౌలుకి. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు, మూలికోలలకు ఎదురు తిరిగి ఎవడు నిలవగలడు? నీవేళ నా సంఘమును హింసించుచున్నావు అన్నప్పుడు, నువ్వు ఎవడవు అని సౌలు అడిగినప్పుడు, నీవు హింసించుచున్న యేసును. ఆ రీతిగా యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత సౌలునకు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు సౌలు దృష్టిని కోల్పోయాడు, నేత్రములు కనబడలేదు. కొన్నాళ్ల వరకు ఎవరైనా దారి చూపిస్తారా అని అతడు అటు ఇటు తిరిగినాడు. ప్రభువునందు నా పనికి ఫలము మీరే కారా? ఆ తర్వాత అననీయను పంపించాడు. అననీయ వెళ్ళడానికి భయపడ్డాడు. లేదు ఇతడు నా నిమిత్తము చాలా శ్రమను అనుభవించాలి, ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు, నీవు ఇతనితో దగ్గరికి వెళ్ళు, ప్రార్థన చెయ్యి, బాప్తిసం ఇవ్వు, పరిశుద్ధాత్మ పొందేట్లుగా ప్రార్థన చేయి అని అన్నప్పుడు అననీయ వెళ్ళి సౌలు కొరకు ప్రార్థించాడు. సౌలు 3 దినాలు ఉపవాసం ఉన్నాడు. తర్వాత లేచి బాప్తిసం పొందాడు, ఆహారం పుచ్చుకున్నాడు, పరిశుద్ధాత్మను పొందాడు, బలపడ్డాడు. అతడు వెంటనే లేచి దమస్కు పట్టణములోనికి వెళ్ళి క్రీస్తు సువార్తను మొట్టమొదటిగా దమస్కు పట్టణస్థులకు వెల్లడిపరిచాడు. ఇతరులకు నేను అపోస్తుడను కాకపోయినను
మీ మట్టుకైనను అపోస్తుడనై ఉన్నాను. 1 కొరింథీ అపోస్తుల కార్యములు 18వ అధ్యాయమును మనం చూస్తే అక్కడ పౌలు కొరింథులో 18 మాసములు ఉన్నట్లుగా మరి మనకు కనబడుచున్నది. అకుల ప్రిస్కిల్లా అనువారు కూడా అతనికి సహాయం చేసినట్లుగా మరి అతడు ఒక సమాజ మందిరపు అధికారికి కూడా ఆయన బాప్తీసం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కనుక ఇక్కడ ఈ కొరింథులో పౌలు చేసిన పరిచర్యను గురించి మాట్లాడుతున్నాడు. మీ మట్టుకైనను అపోస్తుడనై ఉన్నాను, ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా. మరి కొరింథులో 18 మాసములు ఉన్నప్పుడు అక్కడ అనేక మందిని రక్షించాడని మనం చూస్తాం. అనేక మంది రక్షణ పొందారు. నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే: తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా? తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? బర్నబా, పౌలు ఇద్దరు పరిశుద్ధాత్మ వీరిని ప్రత్యేకపరచండి అని చెప్పి మరి అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో అంతియోకయ సంఘములో వారి చేత, పెద్దల చేత వీరు హస్త నిక్షేపణ చేయబడిన వారై, అభిషేకించబడిన వారై వీరు పంపబడినట్లుగా మనం చూస్తాం. మరి మాకు అధికారము ఎవరి వలన ఇవ్వబడింది? ఆ పరిశుద్ధాత్మ వలనే మేము అధికారం పొందాం. కాబట్టి విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని కేఫా అనగా పేతురు తిరుగుతున్నాడే, మరి మాకు తిరిగే అధికారం లేదా అని పౌలు ప్రశ్నించుకుంటున్నాడు. మరి పని చేయకున్నట్టుకు నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేని వారమా? కేఫాకు అధికారం ఇచ్చిన దేవుడే అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో పౌలుకు, బర్నబాకు అధికారం ఇచ్చాడని మనం చూస్తాం. ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయిన, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? అయితే మీరు పని చేస్తున్నారు, జీతాన్ని పొందుతున్నారు, పనివాడు తన జీతమునకు పాత్రుడు అని చెప్పబడిన ప్రకారం మీరు పనికి ఫలం పొందుతున్నారు. మేము ఆ ఫలాలు కలుగుటకు మాకు అధికారం లేదా? మీతో పాటు ఆ ఫలాలు మేము కూడా భుజించే యోగ్యత మాకు లేదా అంటున్నాడు. సొంత ఖర్చు పెట్టుకొని దండులో, సైన్యములో పని చేస్తాడా? ద్రాక్ష తోట వేసి ఎవడైనా భోజనం వాటి ఫలాలు తినకుండా ఉంటాడా? మందను కాచి దాని పాలు త్రాగకుండా ఉంటాడా? ఉన్నాడు కదా. ఏ చెట్టు అయినా వేసుకుంటే వాడు దాని ఫలాలు భుజిస్తాడు. ఏ గొర్రెను మేకను పెంచితే దాని పాలు తాగుతాడు. ఏ తోట వేస్తే ఆ ఫలాలు తింటాడు. మాకెందుకు లేదు అని పౌలు ప్రశ్నిస్తున్నాడు. ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. మేము ధర్మశాస్త్రాన్ని బట్టే మాట్లాడుతున్నాం. అదేమిటంటే, కళ్ళముతురు కూర్చున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు, నూర్చెడి ఎద్దు. పని చేస్తున్న ఎద్దు మూతికి చిక్కం వేయొద్దు అంటున్నాడు. పని చేస్తూ కళ్ళు మూసుకోదు, గడ్డి కాదని తింటది, తినవండి అంటున్నాడు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. దేవుడు ఎడ్ల కొరకు విచారించున్నాడా? కేవలము మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా అని తన అపోస్తలత్వాన్ని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. అయితే పరిశుద్ధుడా, మనోహరుడా, చెప్పబడిన లేఖన భాగాన్ని ఎత్తిపట్టి దీవించండి. స్పాన్సర్ చేసిన కుటుంబాలను ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి.
రాబో కాలంలో నీ కొరకు వారిని బహుగా అభివృద్ధిపరిచి అంకితాకు సుఖప్రసవం దయచేయమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన ప్రార్థించే వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియమైన పరలోక తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని ఎదురవచ్చు అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకమైన సకల పరిశుద్ధులకును విశ్వాసులకు ఇంతవరకు ఆయన వాక్యం శ్రద్ధగా ఆలకించిన ప్రార్థనా టీవీ శ్రోతలకు వారి కుటుంబాలకు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునకే సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.